అందరికీ నమస్తే. ఎమ్మెల్యేలు అంటే జనం ఓట్లు ఇస్తే మేము ఎమ్మెల్యేలు అయినాం, మేము జనం కోసం పనిచేయాలి. జనం అంటే జనంలో అందరూ ఉంటారు. జనంలో ఈ కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయి, మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు, ఇవన్నీ పోయినాయి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా అంటే షాద్నగర్ ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్. ఈర్లపల్లి శంకర్ నిజంగా చాలా కష్టపడి ఎమ్మెల్యే అయ్యాడు. ఉత్తగా ఏం కాలేదు, చాలా కష్టపడి ఎమ్మెల్యే అయ్యాడు. కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన కండు నెత్తికెక్కినాయి. ఆయన నోట్లకి ఏం మాట మాట్లాడుతున్నాడో, ఆయన ఎమ్మెల్యేనా రౌడీనా అనే కాడికి వచ్చింది. షాద్నగర్లో నన్ను అడిగితే ఈర్లపల్లి శంకర్ అనుచరులు ఈర్లపల్లి శంకర్ విర్రవెయ్యి దౌర్జన్యాలు చేసి ఇక ఇప్పుడు ఈర్లపల్లి శంకర్ ఏం మాట్లాడిండో మీకు వినిపిస్తా. ఆ తర్వాత అంతకుముందు ఏం చేసినా కూడా చెప్తాను మీకు. నేను ఈర్లపల్లి శంకర్ అనే మాటలు ఇవి. నేను వాడొద్దు కానీ ఈ కొడుకులను వాళ్ళ వెల్మ కులస్తులను ఇవ్వాల కూడా చెప్తున్నా. మళ్ళా నేను వాడొద్దు కానీ ఈ కొడుకులను తింటా. వెల్మనా కొడుకులారా మీరు ఖబర్దార్ ఇప్పటి నుంచి నడవనీయరా. ఒకవేళ ఇటువంటి కుట్రలు పనితే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియకుండా కూడా మేము కాంగ్రెస్ నాయకులము, బలమైన నాయకులకు ఉన్నాం. మేము కూడా బయటకు వస్తే మీ భాషింగాలు కడతాం, మీ ఈపుడు భాషింగాలు విమానాలు మోగుతాయి. కొడుకులారా చెప్తున్నా, వెల్మనా కొడుకులారా, ఇవల్ల ఈ వెల్మనా వీళ్ళను ఈ ఎమ్మెల్యేలు ఏమంటారు అంటే ఉర్లబోతే ఎమ్మెల్యేలు అనాలి, ఆరగెన్స్ ఎమ్మెల్యేలు అనాలి. ఇట్లాంటి ఎమ్మెల్యే మన దగ్గర ఇంతకుముందు మల్కాజ్గిరి ఓడిపోయాడు. జనాలు ఇట్లా తిక్క మాట్లాడితేనే ఓడించారు. ఎవరో తెలుసు కదా, ఆయన వెల్మాయన్నే, మైనంపల్లి హనుమంతరావు కూడా ఇట్లా నోరు పడేసుకుంటే ఆయననే ఓడించారు జనం. నోరు ఎందుకో ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా కంట్రోల్లో ఉండాలి. ఒక సామాజిక వర్గాన్ని, నీకు సామాజిక వర్గంలో ప్రతి సామాజిక వర్గంలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. నీకు ఏమైనా ఉంటే మాట్లాడుకో పిలుచుకొని. చెడ్డోళ్ళు ఉంటే పోలీస్ కేసు పెట్టి శిక్ష అయిపోయి సమాజానికి చెడు చేసే వాళ్ళు ఉంటే. కానీ ఈ మాటలు ఏంది, ఈయన బిహేవియర్ కూడా చాలా దారుణంగా దరిద్రంగా ఉంటుంది. ఈయనను షాద్నగర్ ప్రజలకు మొక్కాలే. ఈయన ఎమ్మెల్యే గెలిపించుకున్నందుకు షాద్నగర్ ప్రజలకు కాలు గడిగి నిద్ర పోసుకోవాలి. అసలు ఇట్లాంటి వాళ్ళని ఎమ్మెల్యే గెలిపించుకుంటే ఇట్లే ఉంటుంది. ఆయన ఎందుకు ఎమ్మెల్యే అయ్యాడు, ఏం చేస్తున్నాడు, ఇదేంది అసెంబ్లీలో ప్రజాపాలన అని పెట్టారు మనోళ్ళు. ఏం పని చేస్తున్నాడు, మటన్ తిన్నాడు బహుశా. ఇరకపోతే పెళ్లి పత్రికలు పెట్టుకొని ఒక బిహేవియర్ తీసుకోవద్దని కాదు, బిహేవియర్ ఉంటుంది. మనిషికి ఒక బిహేవియర్ ఉండాలి. ఆ బిహేవియర్ బట్టే నీ క్యారెక్టర్ ఏంది, నువ్వేంది. నువ్వు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోయి ఆడ కూర్చొని నోట్ల పాస్ తీసుకొనికేనో, ఇరకపోయిన చికెన్ ముక్కలు మటన్ ముక్కలు తీసుకొనికే కాదు నేను పంపించింది. మధ్యలో ఇంకొక కథ చేసిండు. ఇంకేందంటే ఒక టీవీ ఛానల్ డిబేట్కి పోయిండు. నాకు ఆ వీడియోలు దొరికినప్పుడు నేను ఖచ్చితంగా ఇది కామెంట్ బాక్స్లో పెడతా. బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ ఆ డిబేట్లో బీజేపీ నుంచి పార్టిసిపేట్ చేసింది. ఈయన కాంగ్రెస్కి వెళ్ళి పార్టిసిపేట్ చేసిండు ఆ టీవీ ఛానల్ డిబేట్లో. రీసెంట్గానే ఒక 3 months అయింటుంది. సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు, ఈ పాలన మీద సబ్జెక్ట్ మాట్లాడతారు కదా. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఖచ్చితంగా అడుగుతారు, ప్రశ్నిస్తారు. ఈయన ఏమంటాడు, నీ గురించి నాకు అంతా తెలుసులే, నీ గురించి నాకు తెలుసు, మొత్తం తెలుసు. ఒక మహిళా నేత ఒక డిబేటు, అసలు డెకోరం తెలుసా ఈయనకు? అసలు ఈయనకి ఈ సమాజంలోనే బతికిండా లేకపోతే వేరే అడవిలోకి వెళ్ళి ఏమైనా వచ్చాడు షాద్నగర్ ఎమ్మెల్యే? మనిషేనా లేకపోతే ఇంకేమన్నానా? ఇట్లా అడగాలి ఆయన్ని, నువ్వు మనిషివేనా అసలు అని. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక కులాన్ని దూషించడం, ఎవరైనా సరే ఒక కులాన్ని దూషించడం, ఒక మనిషిని కూడా దూషించవద్దు. నీకు ఓట్లేస్తేనే, వాళ్ళందరూ ఓట్లేస్తేనే ఎమ్మెల్యే అయినా అన్న విషయం గుర్తుపెట్టుకో. కాంగ్రెస్లో ఇది ఒక పెద్ద తీట పని అయిపోయింది. తీట పని ఎందుకైందంటే ఎవడు పట్టించుకోతో లేడు, అయ్యలేడు అమ్మలేడు అన్నట్టు అయిపోయింది కాంగ్రెస్ పార్టీలో. ఏమన్నా అంటే వాడు మళ్ళీ రివర్స్ అయ్యి నాకేమన్నా ద్రోహం చేస్తాడేమో, నాకు ఎగనేష్ అవుతాడేమో అని చెప్పేసి పైన ఉన్న ముఖ్యమంత్రి వాళ్ళంతా భయపడుతున్నారు. ఒకడేమో నాకు రెడ్డిలు ఓట్లు లేకున్నా పర్వాలేదు నేను గెలుస్తా అంటాడు. గెలువు, రెడ్లు ఓట్లు లేకపోయినా గెలువు, బీసీలు ఓట్లు లేకపోయినా అసలు నువ్వు ఎవరికి ఎలక్షన్ నిలబడకుండా గెలువు, ఎవరికి అభ్యంతరం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా ఓట్లేసి గెలిచిన తర్వాత ఈ బలుపు మాటలు, గెలవక ముందు మాట్లాడితేనో వీళ్ళు తీట తీస్తారు జనం, కానీ గెలిచినాక గడ్డెక్కినాక మాట్లాడుతున్నారు వీళ్ళు. ఈయన ఇప్పుడు తయారయ్యాడు. ఈ రౌడీజం ఏంది? నేను షాద్నగర్తో కొంతమందితో మాట్లాడిన, ఏంది భయ మీ ఎమ్మెల్యే ఎట్లా మాట్లాడుతున్నాని అంటే, వాడు ఎమ్మెల్యే ఎందుకు అవుతాడు అన్న రౌడీ అన్నారు. అదేంది అని అంటే, అవును వాళ్ళ అనుచరులు మన ల్యాండ్లోకి వచ్చిందంటే మనం వదిలేసుకోవాల్సిందే,
లేకపోతే ఇంకా అన్నీ ఉంటాయి. ఆ పోలీస్ స్టేషన్లు స్టేషన్లు మొత్తం మేనేజ్ అయిపోయినాయి. పోలీస్ స్టేషన్ కూడా ఎమ్మెల్యే అని చెప్తే అదే ఎమ్మెల్యే అందరిని బెదిరించేసిండు, అందరినీ పట్టేసుకున్నాడు అని చెప్తున్నారు. అందుకే చార్మినార్ ప్రజలు మొక్కాలంటే ఇట్లాంటి ఎమ్మెల్యేకి ఓట్లు వేసినందుకు మీకు మొక్కాలి. మీరు గెలిపించుకునేటప్పుడు మంచి ఏంది చెడు ఏంది మనిషి ఎవడు రౌడీ ఎవడు చూసుకొని గెలిపించుకోవాలి కదా. ఏ పార్టీ ఎమ్మెల్యేనా ఇట్లాంటి ఎమ్మెల్యేని భరించడం చాలా కష్టం, ఏ పార్టీ అయినా సరే. ఆయన పెద్ద ఏదో రేవంత్ రెడ్డి తెలియకుండానే నేను మొత్తం నరికేస్తా అన్నట్టు మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డికి తెలిసినా తెలియకపోయినా నరికేది ఏమి ఉండదు. నువ్వు ఎమ్మెల్యేవు అంతే. ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేవే అంతవరకే. నీకు ఎమ్మెల్యే అయినంత మాత్రాన నీకు ఖడ్గాలు తీసుకొని కత్తులు తీసుకొని పోయి వానివాడు వినువడు ఎవడు చెప్పడు. బిహేవియర్ కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి దాన్ని ఎందుకు ప్రోత్సహిస్తుంది, ఎందుకు వీళ్ళ ఇట్లాంటి వాళ్ళని కట్టడి చేయలేకపోతుంది అనేది ఆ దేవునికి ఎరక. ఒక్కొక్క ఎమ్మెల్యే జారిపోతే ఇబ్బంది అవుతుందనో. మా సొంత జిల్లా దరిద్రం ఏంటంటే మా ఉమ్మడి మామనాడు జిల్లాలో ఇట్లాంటి ఆనుమత్యాలే జమైనరు. ఊరేమో అట్ట మాట్లాడతాడు, ఓడేమో ఇట్ట మాట్లాడతాడు. మా జిల్లా ప్రజలు ఇంత దీన్ని సహించరు, ఆరోగ్యన్స్ను సహించరు, ఆరోగ్యన్స్ను అస్సలే సహించరు. మనం పోయినసారి ఎలక్షన్స్ చూసినాం, అంతకుముందు ఎలక్షన్స్ చూసినాం, చాలా ఎలక్షన్స్ చూసినాం. ఎవడైతే ఎక్కువ మాట్లాడతాడో వాని తోకకు వస్తారు, అని గొంతుకు వస్తారు ఎలక్షన్స్లో. కాకపోతే ఎలక్షన్స్ వచ్చిన దాకా భరించాలి. ఇప్పుడు ఈయన మీద పార్టీ క్రమశిక్షణ చర్యలను తీసుకుంటుందా కాంగ్రెస్ పార్టీ? ఎంతమందిని అవమానించుకుంటూ పోతాడు. ఇట్లాంటి వాళ్ళని డిబేట్లో కూడా పిలవకండి. టీవీ ఛానల్కు యాజ్ ఏ డిబేటర్ నేను కూడా చాలా డిబేట్లు చేసినగా చెప్తున్నా. ఇట్లాంటి వాళ్ళని పిలిస్తే మీ ఛానల్లో ఉన్న డిబేట్కున్న డెకోరం, ఆ డిబేట్కున్న వాల్యూ కూడా పోతుంది. చెత్తగాడు అంటారు వీళ్ళను. నోటికి ఏది వస్తే అది మాట్లాడడం, ఇంకా కంట్రోల్ లేదు, నాలుగే లేదు, నరం లేదు, మనిషి కాడు, అసలు కడుపుకు అన్నమే తిన్నాడు ఇట్లాంటి వాడు. అట్లాంటి వాళ్ళు వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళను ఎంకరేజ్ కూడా చేయొద్దు. చార్మినార్ ప్రజలకు చెప్తాను, ఇంకొకసారి ఇట్లాంటి వాళ్ళు ఓటు వేయకర్రి. మీ ఇజ్జత్ మీరు తీసుకోకండి. చార్మినార్ అంటే కొంచెం చైతన్యవంతమైన ఏరియా, హైదరాబాద్కు దగ్గర ఉంటుంది, కొంత అర్బన్ ఏరియా, ఇంకో తెలిసిన చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉంటారు చార్మినార్లో. అసలు ఇట్లాంటి ఎమ్మెల్యేలను గెలిపించినందుకు మీ కాలే మొక్కాలి. అసలు ఈయననేం అనొద్దు మనం, ఈయన దేవుడు. చార్మినార్కు ఈయన దేవుడు. ఇప్పుడు చార్మినార్ దర్గా ఉంటుంది, ఆ దర్గా దేవుడు కాదు మీకు, ఈయననే దేవుడిలాగా అయిపోయింది పానం. కానీ కాంగ్రెస్ ఏమన్నా ఇదో రాజకీయ పార్టీ, వీళ్ళకు ప్రజాస్వామ్యం, పొద్దుగా లేస్తే రాజ్యాంగం ముక్కు కొట్టుకొని తిరుగుతారు. పొద్దుగా లేస్తే అసలు వీళ్ళే భూమి మీద, అసలు మనం అంతా మానవులం కాదు, వీళ్ళే మానవుల్లాగా సచ్చిలుల్లాగా మాట్లాడుతుంటారు ఒక్కొక్కరు. ఇట్లాంటి దుర్మార్గులను కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉంచుకోకండి. ఒక ఎమ్మెల్యే పోతే మీకు నష్టం ఏం లేదు. అవసరమైతే చార్మినార్ మళ్ళోసారి మీరే గెలవచ్చు. ఇట్లాంటి ఎమ్మెల్యేని మాత్రం వాడు ఎంకరేజ్ చేస్తే మీకు కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ప్రభావం ఉంటుంది. నేను ముందే చెప్తున్నా చూడు. చార్మినార్ ఎమ్మెల్యే కాదు రౌడీ అంటున్నారు అక్కడ జనం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.